కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి అంశం తెలుగు పద్యాలు. ఈ విషయానికి సంబంధించిన కొన్ని వివరాలను చెప్పాలని ఉందిలో అందించండి అని అడిగిన వారు దుగ్గిరాల నుంచి శ్రీ ఈశ్వర్ కుమార్ రాజా గారు. వారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇంకా విషయంలోకి వెళ్తాను. తెలుగు భాషలో పద్య ప్రక్రియ ఉండటం అనేది తెలుగువారి అదృష్టం. మరే ఇతర భాషా పరులు చేసుకోని అదృష్టం ఇది. పద్యాల అందాలు, లయలు, హొయలు చూస్తుంటే చదివిన వెంటనే నోటికి పట్టాలన్నా, పట్టింది తిరిగి ఒప్పచెప్పాలన్నా పద్యాల వల్లే సాధ్యమవుతుంది. వచనం 2 వాక్యాలు కూడా బట్టియం పట్టడం కష్టం, పట్టినా గుర్తుండదు. కానీ పద్యం అలా కాదు. చిన్నప్పుడు ప్రాథమిక పాఠశాలలో 5-6 ఏళ్ల వయసులో కంఠస్థం చేసినవి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు గుర్తుంటాయి. ఎందుకు అంటే వాటిలో లయ ఉంటుంది కనుక. తెలుగు సాహిత్య ప్రక్రియను స్థూలంగా వింగడిస్తే గద్యము, పద్యము అని 2 రకాలు అని చెప్పవచ్చు. గద్యం వచన రచన అయితే పద్యం కవితా రచన. పూర్వకాలంలో తెలుగు సాహిత్య రచన అంతా పద్యంలోనే ఎక్కువగా నడిచింది. సందులు, పెద్ద పెద్ద సమాసాలు, సంస్కృత భూయిష్ట రచన వీటన్నింటితో. అందుకే పద్యాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. అలా అని అన్ని పద్యాలు అలా కాదు. తెలుగు పదాలతో, విడివిడి శబ్దాలతో తేలికైన అంటే అర్థక్లిష్టత లేని పద్యాలు తేలికగానే అర్థమవుతాయి. కానీ కొన్ని అలా కాదు. దాన్ని ఒక్కొక్క శబ్దం విడదీసుకొని అర్థతాత్పర్యాలు తెలుసుకుంటే కానీ పద్యం, భావం, సందర్భం అర్థం కావు. దానికోసం ముందు తెలుగు భాష పట్ల కొంతైనా పరిచయం, శబ్దజ్ఞానం ఉండాలి. అందుకే పద్యాన్ని పండిత భాష అని, గద్యాన్ని పామర భాష అని పురాణ కావ్య కాలంలో అనేవారు. పద్యాలు రాసే కవులకు గద్య కవులంటే రాజసభల్లో కొంచెం చులకన భావం కూడా ఉండేది. తేలికైన భాషలో పద్యాలు రాసే కవులను సైతం ఏదో లొల్లాయి పాటలు రాసుకునే కవి అని ఈసడించేవాళ్ళు. ఉత్కృష్టమైన కవిత్వాన్ని రాసినవాడే కవి. ఉత్కృష్టంగా రాయటమే కాక ఆనాటి కవులు పద్య రచనలో సాముగరిడీలు, గిమ్మిక్కులు వంటివి కూడా చాలా చేసేవారు. 2 అర్థాల కావ్యాలు, 3 అర్థాల కావ్యాలు వంటివి, ద్వర్ధి, త్వర్ధి కావ్యాలు అనేకం రాశారు. పద్మవ్యూహం, గరుడ వ్యూహం వంటి ఎన్నో వ్యూహాలను అక్షరాలతో, శబ్దాలతో అల్లి బంధకవిత్వం కూడా రాసేవారు. ఇలాంటివి పండితుడికి తప్ప సామాన్యుడికి అర్థమయ్యేవి కావు. కవుల రచనా విధానాన్ని బట్టి వాళ్లకు అల్లసాని వాని అల్లిక జిగిబిగి, ముక్కుతిమ్మనారియు ముద్దు పలుకు వంటి మాటలు కవితాభిమానుల నాలుకల మీద విహారం చేసేవి. పెద్దన వలె కవితను చెప్పిన వాడే కవి, అలా చెప్పలేని వాడిని ఎద్దన వలె, ముద్దన వలె అన్న చాటుపద్యం కూడా ఒకటి ఉంది. కవిత్వం సరిగా రాయని వాడిని చూసి ఇంతకుముందు ఊరికి ఒక్క కవి ఉండేవాడు, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు కవులే అని ఈసడించేవాళ్ళు. ఆ రోజుల్లో కావ్యాలు రాజులను ఆశ్రయించి రాజ్యసభల్లో 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు విలసిల్లేవి. రాజులు సైతం కళాపోషకులుగా మారి ఆస్థాన కవులు పేరిట తమ కొలువులో వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్లతో కావ్యాలు రాయించుకొని వాళ్లే అంకితం తీసుకొని బదులుగా కవులకు మణులు, మాణిక్యాలు, ఆభరణాలు, భవనాలు ఇచ్చి వైభోగంతో తొలతూగేలాగా చేసేవాళ్ళు. ఆ విధంగా కృష్ణదేవరాయల సభలో అష్టదిగ్గజ కవులు ఉండేవాళ్ళు. అంటే కవిత్వం చెప్పటంలో మదించిన ఏనుగుల్లాంటి దిట్టమైన కవులు అన్నమాట. వాళ్ళు కవిత్వ ప్రతిభ విషయంలో పోటీలు పడి మరీ కావ్య చర్చలు, గోష్ఠులు నిర్వహించేవాళ్ళు. అంటే ఒక కవి కావ్యం రాసి అక్కడ పడేస్తే సరిపోదు, దాన్ని నిండు సభలో చదివి వినిపించాలి. పండితులందరూ మెచ్చుకోవాలి. విమర్శలు వస్తే ఆ కవి తల వంచుకొని వెళ్ళిపోవాల్సిందే. ఇలా కావ్యాలు రాయటం, రాసిన కావ్యాలు 10 కాలాల పాటు నిలబడటం అనేది ఆషామాషి వ్యవహారంగా ఆ రోజుల్లో ఉండేది కాదు.
అందుకే కవులు సైతం అపరిమిత ఆత్మవిశ్వాసంతో అహంకారంతో కూడా ఉండేవాళ్ళు. పిల్లలమర్రి పినవీరభద్రుడు అనే కవి వాణి నా రాణి అన్నది ఆ అందమైన అహంకారంతోనే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గడిచిన ఆ ప్రాచీన కాలం పద్యరచనకు స్వర్ణయుగం లాంటిది అని చెప్పటానికి. ఆ తర్వాత సాహిత్య రచనలో కాలానుగుణంగా పరిస్థితులు మారాయి, అది వేరే విషయం. మళ్ళీ పద్యాల దగ్గరికి వస్తే పద్యాలు ఒక మహాసముద్రం కనుక పైన చెప్పిన విధంగా ఎంతగా చెప్పుకుంటూ పోయినా తరగదు. పద్యలక్షణాలు వంటివి ఎక్కువగా చెప్తే అది ఆర్టికల్లా కాక పాఠంలా అయిపోతుంది. కనుక నేను క్లుప్తంగానే పద్యాల గురించి చెప్తాను. ఏ పద్యాన్ని అయినా అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్క పదాన్ని విడదీసి మనసులో చదువుకుంటూ అర్థం తాత్పర్యం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఒక వేగంతో ఫోర్స్తో పద్యాన్ని ధారాళంగా పాడగలగాలి, అది రాగయుక్తంగా. లేకుంటే ఉచ్చస్వరంతో మంచి స్పష్టతతో భావయుక్తంగా చదవగలగాలి. పద్యాన్ని మనం విడదీసి భావయుక్తంగా చదవగలిగితే ఆ చదివే తీరే వినేవాళ్లకు సైతం తాత్పర్యం అర్థమయ్యేలా చేస్తుంది. ఆ తర్వాత కఠిన పదాలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకోవటమో నిఘంటువులో చూడటమో చేయొచ్చు. పద్యం చదవటం చాలా కష్టం, ఎందుకంటే సందులు సమాసాలు, ఒక్కోసారి దీర్ఘ సమాసాలు, అలంకారాలు, కవి సమయాలు ఇవన్నీ ఉంటాయి. అందుకే చిన్నతనం నుంచే మన పిల్లలకి మనం పద్యం ఎలా చదవాలో నేర్పాలి, సాధన చేయించాలి. ఒక్కసారి పద్యపఠనం పిల్లలు అలవాటు పడ్డారంటే దాని రుచి వాళ్లకు తెలుస్తుంది. పద్యం నడకలో ఉండే అందం, భావ వ్యక్తీకరణలో ఉండే ఆనందం, వాటి రాగం, రసాత్మకత అన్నీ తెలిసి వచ్చి పద్యాలంటే ఇష్టం పెంచుకుంటారు. పద్యంలోని పదాలను విడదీసి అర్థం తెలుసుకొని తాత్పర్యాన్ని, అంతర్గత భావాన్ని రాబట్టడం అంటే పిల్లలకు అదో పజిల్ ఆటలా అనిపించి అందులో వాళ్లకు ఒక ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం దొరుకుతాయి. ఇవన్నీ పిల్లలకే కాదు పెద్దలకు కూడా లభిస్తాయి. పద్య రచనకు కొన్ని లక్షణాలు ఉంటాయి. వృత్త పద్యాలు, జాతి పద్యాలు అని పద్యాలు 2 రకాలు. సంస్కృత ఛందస్సు వృత్త పద్యాలు, ఇవి చంపకమాల, ఉత్పలమాల, మత్తేభము, మత్తకోకిల ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ అక్షరగణాలతో ఉండాల్సిన పద్యాలు. జాతి పద్యాలలో మాత్రాగణాలు ఉంటాయి. ఇవి తేటగీతి, ఆటవెలది, కందము, సీసము వంటివి చాలా ఉన్నాయి. ఇలా చెప్తూ పోతే పాఠంలా ఉంటుందని అనుకుంటారని అనిపిస్తుంది కనుకనే జస్ట్ స్పృశిస్తున్నాను. ఒక ముఖ్య విషయం మాత్రం మీకు చెప్పాలి. అదేమిటి అంటే పద్యరచనను తెలిపే శాస్త్రాన్ని ఛందస్సు అంటారు. ఉదాహరణకి నజభజ జజర, చంపకమాల, భరణ బబరలవ, ఉత్పలమాల ఇలా ప్రతి పద్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎవరు రాసినా ఆ లక్షణాలు పాటిస్తూనే రాయాలి. అయితే చాలామంది అనుకుంటున్నట్టు ఏ కవి కూడా లక్షణాలు ముందు పెట్టుకొని ఇక్కడ ఈ గణం వచ్చిందా లేదా, ఇక్కడ గురువు లఘువు అని చూసుకుంటూ రాయరు. ఎందుకంటే కవిత్వం అయినా కథ అయినా ఆ మాటకొస్తే ఏ సృజనాత్మక కళ అయినా ఒక ఫ్లో అంటామే, అలా వేగంతో సాగేది అయి ఉండాలి. ఆ వేగం లేకపోతే ఆ కవిత్వం సరిగా రాదు. కనుక కవులు రాసుకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళ మనసులో అప్పటికప్పుడు వచ్చే భావాలను అనుసరించి. ఆ తర్వాత చూసుకుంటే ఆ గణాలు, ఆ ప్రాస, ఆ యతి ఆటోమేటిక్గా అంటే వాటంతట అవే పడిపోతాయి. అది అంతే. ఆశ్చర్యం వేస్తుంది కదండి. అదే కవిత్వం అంటే. ఇంకా ఆసు కవిత్వం అయితే చేతిలో తాటాకులు, గంటము ఇవేవీ లేకుండా అప్పటికప్పుడు చెప్పేయాలి. అందులోనూ పద్య లక్షణాలు ఉండి తీరాలి. అందుకే లక్షణం ముందా లక్ష్యం ముందా అని ఎవరన్నా ప్రశ్నిస్తే లక్ష్యం ముందు అని టక్కనే చెప్పేయండి. ముందు ఎవరో పద్యాలు రాస్తే ఆ పద్యాలను దగ్గర పెట్టుకొని చంపకమాల ఇలా ఉండాలి, కందపద్యం ఇలా ఉండాలి అని లాక్షణికులు లక్షణాలు రాసి దానికి ఛందస్సు అని పేరు పెట్టారు. ఛందస్సు అంటే పద్య లక్షణాన్ని తెలిపే శాస్త్రం.
అందుకే అలా పద్య లక్షణాలను అంటే వ్యాకరణాన్ని నిర్మించటానికి పనికొచ్చే కావ్యాలను ప్రామాణిక గ్రంథాలు అంటారు. మన రామాయణం, భారతం, భాగవతం వంటివన్నీ ఇలా ప్రామాణిక గ్రంథాలు. ఇక ఇందాక నేను ప్రాస, యతి అన్న మాటలు వాడాను కదా. పద్యాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రాసయతుల గురించి 2 ముక్కలైనా మాట్లాడుకోకపోతే అది అసంపూర్ణం అవుతుంది. పద్యం అంటే కొంచెమైనా వ్యాకరణం తప్పదు. పద్యం 4 పాదాలు ఉంటుంది కదండి. అందులో నిలువుగా 2వ అక్షరాన్ని ప్రాసస్థానం అంటారు. అంటే మొదటి పాదం 2వ అక్షరం ఏది ఉంటే నిలువుగా 4 పాదాలలో 2వ అక్షరం అదే ఉండాలి. ఒక్కోసారి సేమ్ అదే లేకపోయినా దగ్గరి సంబంధం ఉన్న అక్షరం ఉన్నా కంగారు పడద్దు. ఎందుకంటే ప్రాస మైత్రి అని మళ్ళీ అదొకటి ఉంది. ఇప్పుడు అదంతా చెప్తే మీరు బోర్ ఫీల్ కావచ్చు. ఇక యతి అంటే ఒక్కో పాదం పొడుగ్గా అడ్డంగా ఇలా సాగిపోతున్నప్పుడు ఒక్కో పద్యానికి ఒక్కో అక్షరం, చంపకమాల అయితే 11వ అక్షరం, ఉత్పలమాల అయితే 10వ అక్షరం, ఇలా ఒక సంఖ్య లక్షణాలలో లాక్షణికులు ఇస్తారు. మొదటి అక్షరం ఏముందో ఆ 11వ లేక 10వ అక్షరం కూడా అదే ఉండాలి. అందులో కూడా మళ్ళీ యతిమైత్రి ఉంటుంది, ప్రాసకు ఉన్నట్టే. ఆ అక్షరం ఉండే స్థానాన్ని యతిస్థానం అంటారు. అసలు యతి ఎందుకు అంటే పద్యాన్ని ధారాళంగా చదువుతున్నప్పుడు ఒక్కోసారి ఊపిరి తీసుకోవటానికి కూడా సమయం ఉండదు. కానీ ఇక్కడ యతి స్థానంలో ఒక లిప్తపాటు ఆగి ఊపిరి తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ పాదంలోని పదం విరిగిపోతుంది. అందుకే యతికి విశ్రాంతి అన్న పేరు కూడా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే పద్యాల గురించి చాలా ఉంటుందండి. ఇక పౌరాణిక నాటకాలలో నటులు రాగాలు తీస్తూ పద్యాలు పాడటం, సినిమాలలో పద్యాలు, మామూలుగా పద్యాలు చదవటం, ప్రాచీన పద్య సాహిత్యం, ఆధునిక పద్యం, ఇలా చాలా చాలా సంగతులు ఉంటాయి. స్థాళీపులాకంగా మాత్రమే ఈరోజు ఈ ఆర్టికల్ని మీకు అందిస్తున్నాను. మరో విషయం ఏమిటంటే ఈరోజు ఈ ఆడియోలో మీకు విన్న విషయాలన్నీ ఏ పుస్తకాలు ముందు పెట్టుకొని నేను రాసింది కాదు. కేవలం కాగితాలు, కలం మాత్రం తీసుకొని నా సొంతగా రాస్తూ పోయాను. విద్యార్థినిగా నేను నేర్చుకున్నవి, ఉపాధ్యాయునిగా విద్యార్థులకు చెప్పినవి, వీటికి సంబంధించిన అనుభవాలు ఇవే నాకు ఇందుకు తోడ్పడ్డాయి అని తెలియచేస్తూ ఇక సెలవు తీసుకుంటాను.